ఈరోజు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం నారేగూడెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు అందరూ పాల్గొనడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలోని సతారా జిల్లాకు సంబంధించి మావు అనేటువంటి గ్రామంలో 1891 ఏప్రిల్ 14న జన్మించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. సామాజికమైనటువంటి న్యాయం కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగమే ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో అమలవుతున్నటువంటి సందర్భం. అంతేకాకుండా సమానత్వం అనేటువంటి ఒక పదాన్ని రాజ్యాంగంలో చేర్చి పౌరులందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, విద్య అనేటువంటిది నేర్చుకోవాలి. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. విద్య లేనిది ఎలాంటి అభివృద్ధి అనేటువంటిది జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యను నేర్చుకోవాలి. దాని ద్వారా సామాజిక అభివృద్ధి సాధించాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. జ్ఞానం లేనిదే అభివృద్ధి అనేటువంటిది ఉండదని ముఖ్యమైనటువంటి మాట చెప్పేవారు. అంతేకాకుండా స్వేచ్ఛ, సమానత్వం, విద్య అనేటువంటివి ఈ మూడు కూడా చాలా మూల స్తంభాలు లాంటివి. అవి ఉంటేనే జాతి మనుగడ అనేటువంటిది ఉంటుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి పౌరులందరికీ కూడా, భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా ఓటు హక్కు కల్పించి ఆ యొక్క ఓటు హక్కు ద్వారా ఈ యొక్క ప్రజాస్వామ్యమైనటువంటి ఎన్నికలు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేశారు. అదేవిధంగా చాలా మంది స్త్రీలకు ప్రసూతి సెలవులకు సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు రాజ్యాంగంలో పొందుపరిచి అంటరానితనాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఆర్టికల్ 17 అనేటువంటి తీసుకొచ్చి అందరూ కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలి, అంటరానితనం, నిస్పృశ్యత అనేటువంటిది లేకుండా చూడాలనేటువంటిది చేసినటువంటి గొప్ప మహనీయుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన కర్తవ్యాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మరి సమాజంలో మంచి వైపు పయనించాలి. ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా పరిరక్షించబడాలి. ఎందుకంటే ఈ యొక్క చట్టం అనేటువంటిది అందరికీ సమానమైనటువంటి చట్టాన్ని మీరు తీసుకొచ్చారు. ఆ యొక్క చట్టాన్ని పాలకులు కావచ్చు, ప్రజలు కావచ్చు అమలయ్యే విధంగా, రాజ్యాంగం అమలయ్యే విధంగా చూడాలి. మరి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేటువంటి ప్రక్రియ అనేటువంటిది నడుస్తూ ఉంది. మతం పేరుతోటి చాలా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఉన్నారు. అలాంటి కుట్రలను మనం అంతా కూడా ఏకమై రాజ్యాంగం అనేటువంటిది అంబేద్కర్ ఏ విధమైనటువంటి పేద ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని ఏ విధైతే రాజ్యాంగం రచించిందో ఆ యొక్క రాజ్యాంగ ఫలాలు పేద వాళ్ళందరికీ కూడా అందే విధంగా ఉండాలంటే రాజ్యాంగం రక్షించబడాలి. మనందరం కూడా దానికోసం పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్.